ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ ఉదయ ఆరాధనలో చేరిన మీ అందరికీ మన ప్రియ ప్రభువును, మన ప్రియమైన రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన జీవము గల నామములో నేను శుభములు తెలియచేస్తున్నాను. త్రియేక దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన నెలలో మొదటి ఆదివారము ప్రభు సన్నిధిలో మనం ఈ రీతిగా హృదయపూర్వకముగా ఆరాధించుకునే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో నూతనంగా పాల్గొన్న సభ్యులందరికీ కూడా ప్రభు ప్రేమను బట్టి సంఘ సహవాసంలోనికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దిన మన పాత నిబంధన లేఖన భాగము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానంలోనికి మనం వెళ్దాం. దినవృత్తాంతములు 29వ అధ్యాయము 13వ వచనము. మొదటి దినవృత్తాంతములు. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మికిలి కనికరము గల మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమునని మీ పరిశుద్ధ మందిరములో మేము ప్రవేశించి మిమ్మను ఆరాధించుకొనగలిగినట్లు, మీ దర్శన భాగ్యమును పొందగలిగినట్లు మాకిచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ వాగ్దాన ప్రకారంగా మీరు మా మధ్యలో ఉన్నారు నాయనా. మీ సన్నిధిని గుర్తించిన వారమై మా దేవుడు మా మధ్యలో ఉన్నాడు, ఆయన వెలుగు మమ్మలను ఆవరించుచున్నది అని గుర్తించిన వారమై ప్రభువా, మీకు ఇష్టలుముగా మీ సన్నిధిలో మెలగలిగినట్లు మీరు నాతో మాతో మాట్లాడుచుండగా మీ విలువైన వాక్కులను తండ్రి హృదయపూర్వకముగా మేము నాయన అంగీకరించగలిగినట్లు సహాయము దయచేయమని, మీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచమని ఉదయకాలము తండ్రి నా నోటి మాటలు మా అందరి ఉదయ ధ్యానములు మీ దృష్టికి నీ అంగీకారములగినట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దినవృత్తాంతం మొదటి గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నాం. రాజు అయినటువంటి దావీదు ప్రజలందరూ కూడా ఒక పూర్ణ సమాజముగా కూడి ఉన్నటువంటి ఆ సందర్భంలో బహు సంతోషముతో అద్భుతమైనటువంటి విధానంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి స్తోత్రిస్తూ ఉన్నాడు. ఈ వాక్యంలో మనం చూస్తే అతని యొక్క స్తుతి లేకపోతే స్తోత్రము, ఈ రీతిగా అతడు ప్రభువును ఆరాధిస్తున్నటువంటి విధానము ఎంత రమ్యంగా ఉందో మనము చదువుకున్నటువంటి వచనాల్లో మనం గమనించగలం. మరి ఒకసారి 10, 11, 12 వచనాలు మనం గమనిస్తే దావీదు మహారాజు ఈ రీతిగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము. మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. ఈ 2 వచనాల్లో దేవుణ్ణి ఎంత అద్భుతంగా, ఎంత రమ్యంగా, ఎంత ఘనంగా దావీదు స్తుతిస్తూ ఉన్నాడు కదండి. దేవుని యొక్క సర్వాధిపత్యాన్ని, ఔన్నత్యతతో కూడినటువంటి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన నిత్యమైనటువంటి పాలనను ఇందులో ప్రస్తావిస్తున్నాడు దావీదు. అంతేకాదు, ఆ దేవుడు తన ప్రజలకు ఐశ్వర్యాన్ని ఘనతను ఇస్తాడని దేవుని కొనియాడుతున్నాడు. అలాగే ఆయన తన ప్రజలకు దానములుగా బలమును పరాక్రమమును ఇస్తాడు అని దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నాడు. వీటన్నిటిని బట్టి కూడా అతడు 13వ వచనంలో వచ్చేటప్పటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మేమందరము కలిసి, పూర్ణ సమాజం అంతా కలిసి. అంత మాత్రమే కాదు, ప్రభావము గల నీ నామమును మేము కొనియాడుచున్నాము అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈ ఉదయకాలమందు చక్కని కీర్తన మనం పాడుకున్నాము. స్తుతియు మహిమయు నీకే, క్షితికిన్ దివికిన్ నీటి. ఆకాశంలో కానీ భూమి మీద కానీ
స్తుతి మహిమ నీకే చెందుతాయి మా దేవా అని మనము ఈ ఉదయకాలమున దేవునిని ఆరాధించుకున్నాము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు దావీదు ఏ సందర్భంలో తెలియజేస్తున్నాడు అని ఒకవేళ మనం చదువుకున్న వచనాలకు ముందున్నటువంటి భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే చక్కని సత్యాలు మనకు బయలుపడతాయి. 29వ అధ్యాయంలో మనము 2వ వచనం ఒకవేళ గమనించినట్లయితే దేవుని మందిర నిర్మాణము కొరకు వెలగలిగిన రాళ్ళు సమకూర్చాడు దావీదు. అలాగే ఇంకా మనం క్రిందకు చూస్తే శ్రేష్టమైనటువంటి లోహములు విస్తారముగా ఆయన సమకూర్చాడు. అయితే ఇప్పుడు దావీదు తన యొక్క వ్యక్తిగతంగా పర్సనల్గా తన పక్షంగా తన కుటుంబ పక్షంగా చేస్తున్నటువంటి మరి అర్పణను మనం ఇక్కడ చూడగలం. చూడండి 29వ అధ్యాయము 3-4 వచనాలు మనం గమనిస్తే, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను. గదుల గోడల రేకు మూతకును బంగారు పనికిని బంగారమును వెండిని పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. చూసారా ఆ యొక్క అంకెలు లేకపోతే సంఖ్యలు ఎంత అతడు ఇచ్చాడో మనము 2-3 సార్లు చదివితే కానీ అది మనము మరి గుర్తు పెట్టుకోలేనంతగా దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు తాను పొందుకున్నటువంటి ఏదో దీవెనను బట్టి లేకపోతే ఏదో మేలును బట్టి దేవునిని అతడు ఈ సందర్భంలో స్తుతించడం లేదు. చాలా సందర్భాల్లో స్తుతించాడు. మనము కూడా దేవుని సన్నిధానానికి వచ్చి మన కృతజ్ఞత అర్పణలు మనం చెల్లిస్తాం. దేవుడు మన పట్ల చేసిన మేలులను లేకపోతే ఆయన మనకు అనుగ్రహించినటువంటి దీవెనలను మనం జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అయితే ప్రియమైనటువంటి వారలారా, ఈ కాంటెక్స్ట్లో మనం గమనిస్తే దావీదు దేవునికి అర్పణ చేస్తూ అలా అర్పణ చేయు సందర్భంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే దేవునికి అర్పణ చేయడం కూడా అది ఒక దీవెన, అది ఒక భాగ్యము. దేవునికి మనము ఏదైనా ఇవ్వగలుగుతున్నామంటే అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప, దేవుడు మనకు అనుగ్రహించిన ఆధిక్యత. మనం గమనించాలి, మనం దేవునికి ఇచ్చినప్పుడు అది దేవునికి అంగీకారయుతమైనటువంటిదిగా ఉండాలి. మనం వేసినప్పుడల్లా దేవుడు నాకేం తీసుకొచ్చిస్తారా అని ఆయన ఆశతో ఎదురు చూసేటటువంటి మానవ స్వభావం కలిగినటువంటి వాడు కాదు ఆయన. ఎందుకు అంటే భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయనకు మనం ఏమి ఇవ్వగలం? ఇదిగో ఇక కొండల మీద ఉన్నటువంటి మందలన్నీ మేకలన్నీ కూడా ఆయనవే, పశువాదులన్నీ ఆయనవే, ఆయనవి కానిది ఏమున్నది? కాబట్టి మనము దేవునికి ఇవ్వగలుగుతున్నాము. మనమిచ్చేటటువంటి ఆ యొక్క కానుక అది ఏ పాటిదైనా ఆయన అంగీకరిస్తున్నాడంటే అది దేవుడు మనల్ని ప్రేమించి గౌరవించి మనల్ని ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడు అని అర్థం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అర్పణను అర్పించిన తర్వాత దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులే చెల్లిస్తున్నాడు. ఆ కృతజ్ఞతాస్తుతులు కూడా దేవుని యొక్క మరి శక్తి ప్రభావాలను వర్ణిస్తూ ఆరాధనాపూర్వకంగా అతడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దావీదు యొక్క అర్పణ వెనకాల లేకపోతే అర్పణ విధానాన్ని మనం గమనించినట్లయితే మనకు చక్కగా ఒక 5 విషయాలు మనకు కనబడతాయి. మొట్టమొదటిది ఏంటి అంటే 3వ వచన ప్రకారంగా నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. అతని యొక్క కృతజ్ఞత అర్పణ వెనుక, కృతజ్ఞతాస్తుతి వెనుక ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క భావం ఏంటంటే దేవుని ఎడల అతనికి మక్కువ ఉన్నది.
మక్కువ అనే మాటకు ఇంగ్లీష్లో డివోషన్ అనేటటువంటి మాట వాడబడింది ఒక ట్రాన్స్లేషన్లో. డివోషన్ అంటే ఏంటి అంటే అతడు ఆరాధనా భావంతో మరి దీనిని చేస్తూ ఉన్నాడు. అలాగే రెండవ విషయాన్ని మనం చూస్తే మనకు 10వ వచనంలో కనబడుతుంది, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి ఆయన యొక్క కృతజ్ఞత అర్పణ కృతజ్ఞతాస్తుతి సంతోషముతో కూడినటువంటిది. ఇట్ ఈస్ విత్ గ్లాడ్నెస్, ఆనందముతో అర్పిస్తున్నాడు. దేవునికి మనం అర్పించేటప్పుడు అది భారంగా ఎంచుకుంటే అది ఎన్నటికీ కూడా అర్పణ కాదు. లేకపోతే సణుగుకుంటూ మనం ఒకళ్ళు అర్పించినట్లయితే అది కూడా దేవునికి అంగీకార్యుతమైనటువంటిది కాదు అని లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అయితే దావీదు బహుగా సంతోషపడి విత్ గ్లాడ్నెస్, ఎంతో ఆనందం, నా దేవునికి నేను ఇవ్వగలుగుతున్నాను అని. మూడవది ఏంటంటే శ్రేష్టమైనటువంటిది అతడిచ్చినటువంటి అర్పణ. ఎందుకు అంటే మనము 4వ వచనంలో చూస్తే అతను అర్పించినటువంటి బంగారము ఓఫీరు బంగారం అంట. ఓఫీరు ప్రాంతము నుండి తీసుకుని రాబడినటువంటి బంగారం, అది బంగారానికి ప్రసిద్ధి. అంత మాత్రమే కాకుండా అక్కడ దొరికేటటువంటి బంగారము చాలా శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ద బెస్ట్ గోల్డ్ దేవునికి అతడు సమర్పణ చేస్తూ ఉన్నాడు. ఇక వెండి గురించి ఆలోచించండి. ఆ వెండి వ్రాయబడింది ఏంటంటే పుటము వేయబడినటువంటి వెండి. అంటే ముడి వెండిని తీసుకొచ్చి అలా ఇవ్వడం లేదు, అది పుటం వేయబడి మరి పవిత్రము చేయబడినటువంటి సిద్ధపరచబడినటువంటి వెండి. దేవునికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనటువంటిది, సరి అయినటువంటిది, ది బెస్ట్. ఎందుకంటే నా దేవునికి మించినటువంటి వారు ఎవరు కూడా లేరు. నా జీవితంలో ఆయనకు మించినటువంటి వారు ఎవరు లేరు. నా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నేనేది చేసినా ది బెస్ట్ నా దేవునికి చేయాలి. నా దేవునికి నేను ఎవరికి మరి అలాగున నేను చేయలేను, నా దేవునికే అన్నట్టు దావీదు శ్రేష్టమైనటువంటి దానిని ఇస్తున్నాడు. ఇక 4వది మనం చూస్తే అతని యొక్క అర్పణ విస్తారమైనటువంటిదిగా ఉంది. ఇట్ వాజ్ అన్ ఎనారమస్ ఆఫరింగ్. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ చూడండి, అతను అర్పించినటువంటి బంగారము మరి 6,000 మణుగుల ఓఫీరు బంగారం అన్నారు. 6,000 మణుగులు అంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ప్రకారంగా దీనిని టన్నులలోనికి మారిస్తే అది ఎంత ఉంది అంటే 113 టన్నుల బంగారం దేవునికి ఇచ్చాడు. ఒకవేళ మనం దానిని కేజీల లెక్కలోనికి మనం మార్చినట్లయితే 113,000 కిలోల బంగారం. ఎంత విస్తారం దేవుని పనికి అర్థమైపోతుంది అతను అర్పించినటువంటి ఆ విస్తారమైనటువంటి దానిని బట్టి. అలాగే వెండిని గురించి మనం చూస్తే 14,000 మణుగుల వెండి, 264 టన్నుల వెండి. ఒకవేళ మనము కేజీల్లోకి మారిస్తే 2,64,000 కేజీలు. ఎంత విస్తారం! నా దేవునికి నేను ఎంత ఇచ్చినా అది తక్కువే. నా దేవుడు అంత గొప్పవాడు అన్నట్టు అతని యొక్క అర్పణ మనకు తెలియచేస్తూ ఉన్నది. ఇక 5వది ఏంటంటే దావీదు చేసినటువంటి అర్పణ ఇతరులకు కూడా స్ఫూర్తిదాయకమైనటువంటిదిగా ఉన్నది. ఇట్ వాజ్ ఇన్స్పిరేషనల్. ఎలాగూ అంటే అతడు చెప్పాడు, ఇదిగో నేను ఇంత బంగారం ఇంత వెండిని నేను దేవునికి నేను ఇస్తున్నాను అని చెప్పినప్పుడు 6, 7, 8, 9 వచనాలు మనము వాటి యొక్క సారాంశాన్ని మనం గమనిస్తే మరి వివిధ శాఖల మీద ఉన్నటువంటి అధిపతులైనటువంటి వారందరూ కూడా వాళ్ళు ఏమి చేశారంట, వారందరూ కూడా బంగారాన్ని ఇచ్చారంట. 10,000 మణుగుల బంగారం, 20,000 మణుగుల బంగారపు ద్రాములు, 20,000 మణుగుల వెండి, 36,000 మణుగుల ఇత్తడి, 2 లక్షల మణుగుల ఇనుము, ఇక తమ యొద్దనున్న రత్నములు. వాళ్ళు కూడా దావీదును చూసి, దావీదు అర్పణను చూసి మేము కూడా మా దేవునికి ఇవ్వాలి అని వారు స్ఫూర్తిని పొంది ఎంత విస్తారంగా వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చారు అంటే 9వ వచనంలో వ్రాయబడింది, పూర్ణ మనస్సుతో, మనఃపూర్వకంగా. ఇంకా చివరిని చూస్తే ఆ అర్పణ
జనులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చినటువంటిదిగా ఉన్నది. చూసారా, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ముందే అతను కృతజ్ఞతార్పణగా దేవుని యొక్క మందిరము కొరకు సిద్ధపరిచినటువంటిది. ఇట్ వాజ్ అన్ ఆఫరింగ్ ఆఫ్ డివోషన్, ఇట్ వాజ్ అన్ ఆఫరింగ్ విత్ గ్లాడ్నెస్, ఇట్ వాజ్ ఎ ప్రెషియస్ ఆఫరింగ్, ఇట్ వాజ్ ఎనార్మస్ ఆఫరింగ్, ఇట్ వాజ్ ఇన్స్పిరేషనల్. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మన ఆరాధనలో ఒక భాగం ఏంటంటే మనము దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించడం. మనం ముందుకు వచ్చి దేవునికి కృతజ్ఞతార్పణలను మనం చెల్లిస్తాం. ఇదేమిటి అంటే దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్. ఆరాధన అయిపోయింది ముందు, తర్వాత ప్రసంగం అయిపోయింది అని కాదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమునాన్ని ప్రారంభించిన సమయం నుండి మరి మనం చివరి తీసుకునేటటువంటి బెనెడిక్షన్ వరకు, దీవెన వరకు కూడా అన్నీ కూడా ఆరాధనలో భాగాలు. దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్. కాబట్టి మనం ముందుకు వచ్చి కృతజ్ఞతార్పణలు మనం అర్పిస్తున్నామంటే దాని ద్వారా దేవునిని మనము ఆరాధన చేస్తున్నాం అన్నమాట. యు ఆర్ వర్షిపింగ్ గాడ్ వెన్ యూ కమ్ టు గివ్ యువర్ థ్యాంక్ ఆఫరింగ్ టు గాడ్. కాబట్టి మనం ఇలాంటి కృతజ్ఞత అర్పణను అర్పించేటప్పుడు, ఈ కృతజ్ఞతా స్తుతులను మనం చెల్లించేటప్పుడు మనము ఎంత చక్కగా సిద్ధపడాలి, ఎంత క్రమముగా సిద్ధపడాలి. మనం ఇంటి వద్ద ఉన్నప్పుడే మనకు చక్కగా కవర్స్ అమర్చారు కాబట్టి ఆ కవర్స్ మనం తీసుకుని వెళ్ళి మనం మనసులో నిశ్చయించుకుని దాని ప్రకారంగా మనము అనుకున్నటువంటి మొత్తాన్ని కవర్లో ప్రార్థనాపూర్వకంగా, ప్రభువా నేను దీనిని నీకు ఇవ్వాలని నేను నిశ్చయించుకున్నాను, దీనిని నీవు అంగీకరించాలి అని మనం సిద్ధపడి రాగలిగితే అది ఎంత దీవెనకరం. కొన్నిసార్లు మనం చూస్తాము, ఆలయానికి వచ్చి కవర్లు ఎక్కడున్నాయని తడుముకొని అప్పటికప్పుడు గబగబా జేబులోంచి ఏదో తీసి అందులో పెట్టి గబగబా దాని మీద ఏదో రాసి, ఇదంతా ఒక హడావిడి, సిద్ధపాటు లేనటువంటి ఒక స్థితిగా అది అనిపిస్తుంది. దేవునికి ఇస్తున్నావు సరే, దాని వెనుక సిద్ధపాటు ఉన్నదా లేదా మనం గమనించాలి. కాబట్టి ఈ రీతిగా మనం సిద్ధపడాలి. అర్పణకు పిలుపు ఇవ్వబడగానే మనం వెంటనే రావాలి. మనం ఏదో అలా నెమ్మదిగా తీరుబడిగా మనం రావడం అనేటటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి ఆత్మ కార్యానికి భంగం కలిగించేటటువంటిదిగా ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళ ఆరాధనలో ప్రతిదీ కూడా చాలా విలువైనది అని మనం తెలుసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చి మనం అర్పించేటప్పుడు మనం అలాగే అర్పించి అక్కడ నిలబడిపోయామనుకోండి, వెనకాల వాళ్ళకి వచ్చి అర్పణ అర్పించడానికి ఒకవేళ మనం అడ్డంగా ఉంటాం. కాబట్టి అర్పణ వేసిన తర్వాత మనం ప్రక్కకు వెళ్ళి నిలబడగలిగితే అది ఎంతో క్రమంగా ఉంటుంది. పాస్టర్ గారు పళ్ళని తీసుకుని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వంగి, ఇది సొంత అవస్థలతో కూడినటువంటి పని, అది చూడడానికి బాగోదు, క్రమం కూడా కాదు. కాబట్టి మనం అర్పణ వేసిన తర్వాత ఓ ప్రక్కకు వెళ్ళి వేరొక వారు రావడానికి మనం దారి ఇచ్చి ఒకవేళ మనం నిలబడగలిగినట్లయితే అది ఎంతో బాగుంటుంది, క్రమముగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, మనము మరి అర్పణ అర్పించిన తర్వాత పాస్టర్ గారు మన కొరకు ప్రార్థన చేస్తారు, మనం దీవించబడాలనే ప్రార్థన చేస్తారు. కానీ మనం నిలిచి మనం ఎందుకొరకు అర్పణ అర్పిస్తున్నామో మన హృదయంలో కృతజ్ఞతాస్తుతి ఉండాలి. ప్రభువా నీవు చేసినటువంటి ఈ కార్యమును బట్టి, నాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి, నాకు దయచేసినటువంటి ఈ మేలును బట్టి అయ్యా నేను కృతజ్ఞతతో నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను. ఈ రీతిగా మనం హృదయము కృతజ్ఞతతో నిండి ఉండాలండి. రిమెంబర్ వెన్ యూ కమ్, గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఎట్ యువర్ హ్యాండ్, గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ యువర్ హార్ట్. నీవు ముందుకు వచ్చి నిలుచున్నప్పుడు దేవుడు నాకేం తెచ్చాడు, ఏమి ఇచ్చాడు అని దేవుడు ఆయన ఆశగా చూడరు. అలాంటి స్థితి ఆయనకి లేదని మనం తెలుసుకున్నాం కదా. ఈ బిడ్డ యొక్క హృదయము నా పట్ల ఎలా ఉన్నది అని దేవుడు మన వైపు ఆయన చూస్తారు అని మనము మరి తెలుసుకోవాల్సినటువంటి వారంగా ఉంటాం. మన హృదయము కృతజ్ఞతతో నిండి ఉంటే ప్రియమైనటువంటి వారలారా, అది ఇంపైన సువాసనగా దేవుని సన్నిధానానికి వెళ్తుందండి. దేవుడు దానిని ఆఘ్రాణిస్తారు, ఆయన ప్రసన్నుడవుతాడు, ఆయన ఆనందిస్తాడు నీ హృదయంలో ఉన్నటువంటి కృతజ్ఞతాస్తుతిని బట్టి. కాబట్టి మనం అలాగున దేవునికి కృతజ్ఞత చెల్లించగలిగితే ఎంత బాగుంటుంది.
మన కృతజ్ఞత అర్పణ చెల్లించేది మరిన్ని దీవెనలు ఇవ్వు దేవా అని చెప్పడానికి కాదండి. అదైతే మనం దేవునికి లంచం ఇచ్చినట్టు అవుతుంది. ఆయన లంచము పుచ్చుకొనడు అని వాక్యంలో రాయబడి ఉన్నది. మనం థ్యాంక్స్ గివింగ్ ఇచ్చేటప్పుడు మనం పొందుకున్నటువంటి దానికి, దేవుడు మనకిచ్చిన కృపకు, ఆధిక్యతకు, ప్రతి విధమైనటువంటి ఆయన యొక్క మరి నడిపింపును బట్టి మనము వాట్ వీ హ్యావ్ ఆల్రెడీ రిసీవ్డ్, దాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తున్నాం. ఆ సమయం దాని కొరకే మనం కేటాయించాలి. తర్వాత మన విన్నపాలు ఉన్నట్లయితే, తర్వాత మన అవసరతలు ఉన్నట్లయితే మనం దాని కొరకు దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకోవచ్చు. కాబట్టి మనం ఇలాగూ చేయనట్లు మనం జాగ్రత్త పడదాం. దావీదు దగ్గర ఈ సత్యాన్ని మనము నేర్చుకుందాం. ప్రియమైనటువంటి వారలారా, కానుకలు లేకపోతే అర్పణలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఒక సంఘటన నేను చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఒక సంఘంలో నేను పనిచేస్తున్నటువంటి తరుణంలో అక్కడ ఒక ఆదివారపు ఆరాధన అయిన తర్వాత పెద్దలు మరి ఆ కానుకలను లెక్కిస్తూ ఉండగా జరిగింది ఏంటంటే, కొన్ని కవర్స్ మిస్ అయినట్టు తెలిసింది. ఎలా తెలిసింది అంటే, ఆ రోజున నేను కూడా ఒక కవర్ని అక్కడ వేయడం జరిగింది. వారు లెక్కిస్తూ ఉండగా అన్నీ చూస్తూ ఉంటే నేను వేసినటువంటి అర్పణ అక్కడ లెక్కలోనికి రాలేదు. వెంటనే గమనించి, అయ్యా కవర్ వచ్చిందా అని అడిగాను. రాలేదు పాస్టర్ గారు అని చెప్పారు. ఏమైపోయింది ఇంతలోకే? సరే, ఆరా తీసేటప్పటికీ అక్కడ పనిచేసినటువంటి పనివాడు దానిని దొంగిలించినట్లుగా అది బయటపడిపోయింది. అతన్ని పిలిచి అతన్ని మందలించడం జరిగింది. సరే, అది అయిపోయింది. అలా అయినటువంటి 2-3 వారాలకు అతడే మరి ఆ పనిలో నుండి విరమించుకొని చెప్పకుండా వెళ్ళిపోయాడు. బహుశా ముఖం చల్లలేదు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన చాలా ఆసక్తికరమైనటువంటిది. అదేంటంటే, అతడు ఒక చోట ఒక చర్చ్లో ఎక్కడో ఒక మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళి కూర్చునేటప్పటికీ సడన్గా వాక్యాన్ని చెబుతున్నటువంటి ఆ వాక్యోపదేశకుడు ఈ మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. ఇదిగో, ఒక సంఘంలో పనిచేసే ఒక అతను చాలా దిగజారిపోయాడు. ఎంత దిగజారిపోయాడంటే, కానుకల కవర్లను కూడా దొంగిలించేంతటి మరి హీన స్థితికి అతడు దిగజారిపోయాడు. అక్కడికి ఒక సేవకుడు వచ్చాడు. మరి ఇతడు, ఈ పనివాడు, ఆ యొక్క సేవకుడి ద్వారా మందలించబడ్డాడు. అయితే అతడు అక్కడ ఉండలేక ఆ పని మానేశాడు. అతడు ఇప్పుడు ఇక్కడ సభలో ఉన్నాడని చెప్పేశాడు. ఇది వాస్తవం. ఈ మాటలు ఆ కుటుంబం వారే తెలియచేశారు, ఇలా జరిగింది అని. ప్రియమైనటువంటి వారలారా, ఒక దేవుని సేవకుడికే దేవుని ఆత్మ ద్వారా ఇలాంటి విషయాలు తెలిసిపోతే పైనుండి చూస్తున్నటువంటి దేవుడు ఇంకెంత తేటగా ఇలాంటి విషయాలను ఆయన గమనించగలడు. దేవునికి చెందినటువంటి దానిని దేన్నైనా మనం ముట్టుకుంటే, సంఘమా, నిప్పును మనం ముట్టుకున్నట్టే. మనం జాగ్రత్త పడాలి. దేవుని యందు మనం భయభక్తులు కలిగినటువంటి వారంగా మనం జీవించాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను యథార్థంగా నీతిగా ఉంటే నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఐశ్వర్యాన్ని, బలాన్ని, ఘనతను ఇచ్చేవాడు ఆయన. నేను అక్రమమైన మార్గాలు, దొంగ మార్గాలు నేను అనుసరించను అని ఒక మరి భయభక్తులతో కూడినటువంటి జీవితాన్ని నెరపడానికి ప్రభువు మనలను రక్షించుకున్నాడు. ఒకవేళ మనము డేర్ చేసి అలాంటి పనులు చేసినట్లయితే మన పరిస్థితి, మన కుటుంబ పరిస్థితి, మన తర్వాత మన బిడ్డల పరిస్థితి ఏంటండి? అది దీవెనకరం అవుతుందా, శాపకరం అవుతుందా? దీన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుని యొక్క అర్పణల విషయంలో, అర్పించే విషయంలో, మరి వాటిని మనము వాటి విషయంలో మనం శ్రద్ధ తీసుకునేటటువంటి విషయంలో మనము బహు జాగ్రత్త
కలిగి ఉండవలసిన వారముగా మనం ఉంటూ ఉన్నాము. ప్రియమైన వారలారా, ఈ దిన సువార్త లేఖనాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక ఆతురతతో కూడినటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. లూకా సువార్తలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఈ మాటలను ఆయన మనకు తెలియచేస్తున్నారు. 12వ అధ్యాయంలో 35వ వచనాన్ని మనము చదువుకుంటే, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఎందుకని? తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతను ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు రానయ్యున్నాడు. ఆయన వచ్చు వేళ అయింది. సంఘము, విశ్వాసులు ఆయన కొరకు ఆశతో ఆసక్తితో సిద్ధపడవలసినటువంటి సమయము ఆసన్నమైంది. నడుము కట్టుకుని వెలుగుతున్నటువంటి దీపాలతో మెలకువగా యజమానుని కొరకు ఎదురు చూడాల్సినటువంటి గడియలు సమీపంగా ఉన్నాయి. సంఘమా, ఇలాంటి ఈ బిజీలో ఉండవలసినటువంటి విశ్వాసి, ఇలాగ తన్ను తాను సిద్ధపరచుకోవలసినటువంటి సంఘము పరలోక సంబంధమైనటువంటి మనసు కాకుండా లోక సంబంధమైనటువంటి మనసుతో ఉంటే వారి యొక్క క్రైస్తవ జీవనానికి అసలు అర్థం ఉన్నదా? ప్రభువారు ఈ మాటలు ఏ సందర్భంలో చెప్పారు అంటే, పై వచనాల్లో మనం గమనిస్తే 29వ వచనంలో అంటారు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారించకండి, అనుమానము కలిగి ఉండకండి అని అంటున్నారు. ఇంకా మీరు లోక సంబంధమైనటువంటి అవసరతల నిమిత్తమే మీరు ఆరాటపడుతూ ఆశపడుతూ వాటిని వెదికేటటువంటి వారుగానే మీరు మిగిలిపోతున్నారా? మీ యొక్క కన్నులు పైకెత్తి మీరు చూడరా? ఇదిగో ప్రభువు వచ్చేస్తున్నాడు, ఆసన్నమైంది, నీవు నడుము కట్టుకోవాల్సినటువంటి సమయం వచ్చేసింది. నీ దీపము ఎక్కడ మసిబారిపోకుండా, ఎక్కడ అది దాని యొక్క ఒత్తు మరి మకమకలాడేటటువంటి రీతిగా అది మసిబారిపోకుండా దాన్ని శుభ్రము చేసుకుని వెలిగించుకోవాలి. ఈ యొక్క దీపపు కాంతి అది దినదినానికి కూడా ప్రజ్వలమానంగా మారవలసినటువంటి అవసరత ఉన్నది. దీని మీద కదా నీవు మనసు పెట్టుకోవాలి. నీ మనసు చింతతోనూ లేకపోతే దురాశతోనూ నిండిపోతే ఎలా అని ప్రభువారు ప్రశ్నిస్తున్నట్టు ఉంది. చూడండి, 32వ వచనంలో మనం చూస్తే, చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. నీ తండ్రి ఇష్టపడుతున్నాడు తన రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి. తన రాజ్యం అంటే తన యొక్క సంతోషం, తన రాజ్యం అంటే తన సమృద్ధి, తన రాజ్యం అంటే తన సంపన్నత, తన రాజ్యం అంటే మరి సకల విధములైనటువంటి హక్కులు. ఇవి దేవుని రాజ్యం అంటే. వాటిని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు, చిన్న మంద, లిటిల్ ఫ్లాక్, ఈ రాజ్యం మీదే. ఇంత రాజ్యాన్ని నేను మీ కొరకు సిద్ధపరిచి ఉండగా మీరు స్వల్పమైనటువంటి వాటి కోసం వెదికేవారుగా, స్వల్పమైనటువంటి వాటి కోసం మీ యథార్థతను నీతిని వదిలేటటువంటి వారుగా, పాపము మార్గాల్లోనికి వెళ్ళేటటువంటి వారుగా మీరు సాహసిస్తారా? లేదు, మీరు నడుము కట్టుకోవాలి, లేదు మీ దీపం వెలుగుతూ ఉండాలి అని ప్రభువు అంటూ ఉన్నారు. 33వ వచనంలో మనం చూస్తే, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధర్మను సంపాదించుకునడి, అక్కడికి దొంగనాడు చిమ్మట కొట్టదు. ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే అని స్వార్థంతో మీరు సమస్తాన్ని మీకోసం మీరు మరి మూట కట్టుకునేటటువంటి ప్రయాసలలో ఉండొద్దు. మీ హృదయాలు ఎంత తెరవబడినవిగా ఉండాలంటే మీరు అమ్మి ధర్మం చేసేంత జనరస్గా మీ యొక్క హార్ట్స్ అవి ఉండాలి అని ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. ఎక్కడైతే దొంగ ప్రవేశించలేడో, ఎక్కడైతే చిమ్మట కొట్టదో, ఎక్కడైతే తుప్పు పట్టదో అక్కడ నీ ధనాన్ని నీవు దాచుకుంటే నిత్యత్వంలో నీవు దానిని నిండుగా అనుభవిస్తావు అన్నట్టు ప్రభువారు చెప్తున్న మాటలు ఎంత ఇంపుగా ఉన్నాయి. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం మన హృదయము దేని మీద ఆనుకొని ఉన్నది, మన మనస్సు దేనిని ఆశిస్తూ ఉన్నది మనం గమనించుకోవాలండి, గమనించుకోవాలి.
దావీదు యొక్క అర్పణ ఎలా ఉన్నది? దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి అతడు దేనిని దాచుకోవడం లేదు, అసలు సంతోషముతో, ఆనందముతో, విస్తారముగా శ్రేష్టమైనటువంటి దానిని మక్కువతో ఇతరులు కూడా స్ఫూర్తి పొందే అంతగా అతని జీవితము మనకు కనబడుతూ ఉన్నది. ఇలా మనం జీవించాలి. ఇలా జీవిస్తున్నటువంటి వ్యక్తిని పౌలు ప్రశంసిస్తున్నట్టుగా ఈ దిన మరి పత్రిక లేఖన భాగంలో మనం చూడగలం. పౌలు తిమోతికి వ్రాస్తున్నాడండి. ఇది పౌలు వ్రాసినటువంటి లాస్ట్ లెటర్. ఇప్పటివరకు అనేక పత్రికలు వ్రాసాడు, కానీ ఇది చివరి పత్రిక. ఈ పత్రిక వ్రాసిన తర్వాత అతడు హతసాక్షిగా మరణించబోతూ ఉన్నాడు. కానీ ఇట్టి సమయంలో అతనికి ఆనందాన్ని కలిగిస్తున్నటువంటిది, అతనిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు కారణమవుతున్నటువంటిది ఏంటో తెలుసా? మనము మొదటి అధ్యాయంలో 5వ వచనంలో చూసినట్లయితే, మరి 5వ వచనంలో 3వ లైన్లో మనం చూస్తే తిమోతితో మాట్లాడుతూ పౌలు అంటున్నారు, నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. He was thanking God. The apostle was thanking God, offering thanks to God. దేని కొరకంటే, ఇదిగో తిమోతిని చూచినప్పుడు తిమోతిలో ఆయనకేం కనపడింది అంటే నిష్కపటమైనటువంటి విశ్వాసం, సిన్సియర్ ఫెయిత్, ఎ జెన్యున్ ఫెయిత్. స్థిరపడిపోయాడు దేవునిలో. దేవుని కొరకు ఏమి చేయడానికైనా, ఏమి భరించడానికైనా అతడు సిద్ధముగా ఉన్నాడండి. అతని విశ్వాసంలో ఏ విధమైనటువంటి చిన్న నలక కూడా లేదు, ఏ విధమైనటువంటి కల్తీ అతని విశ్వాసంలో లేదు. కొంతమంది దీన్ని నమ్ముతారు, దాన్ని నమ్ముతారు, దేవుణ్ణి నమ్ముతారు, లోకాన్ని నమ్ముతారు. కల్తీ విశ్వాసం. ఇట్స్ డైల్యూటెడ్, ఇట్స్ నాట్ ప్యూర్. దేవుని యందు ఉంచవలసిన విశ్వాసంతో దేనైనా కలిపితే అది కల్తీ విశ్వాసం. ఆ విశ్వాసానికి బరువే లేదు, ఆ విశ్వాసానికి బలమే లేదు, ఆ విశ్వాసానికి ఫలమే లేదు సంగమా. కాబట్టి ప్రభు నిష్కపటమైనటువంటి మన విశ్వాసం ఆయన చూడగలిగితే, నా బిడ్డ ఇదిగో తొణకని విశ్వాసము కలవాడై నన్ను హత్తుకున్నాడు అని ప్రభు చూచినప్పుడు ప్రభువుకి ఎంత సంతోషం. నిన్ను దేవునిలోనికి నడిపించినటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి నాయకునికి, లేకపోతే ఒక కాపరికి ఎంత సంతోషం. అపోస్తలుడు సంతోషిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మరి జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. ఈ యొక్క విశ్వాసము మనము నడుము కట్టుకున్నట్లు మనకు ప్రేరేపణనిచ్చే విశ్వాసం, మన దీపాన్ని ప్రకాశవంతంగా వెలుగునట్లు మనము జాగ్రత్త చేసుకోగలిగినట్లు ఈ విశ్వాసము మనకు ప్రేరేపణనిచ్చేటటువంటి విశ్వాసం. ప్రియమైన వార్లారా, మన ప్రభు వైపుకు మనం వెళదాం. మన ప్రభు ఎప్పుడైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారండి. ఎప్పుడు చెల్లించారో మనం చూద్దాం. లూకాసు వార్తలోనికి రండి. 22వ అధ్యాయంలోనికి మనం వస్తే అక్కడ మనకి మాటలు కనబడతాయి. 22వ అధ్యాయము లూకాసు వార్త 17వ వచనంలో మనం గమనిస్తే, ఆయన గిన్నె ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, తర్వాత 19వ వచనం చూడండి, పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. జీసస్ వాజ్ ఆఫరింగ్ థ్యాంక్స్ గివింగ్. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. గిన్నెను ఆయన పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆయన రొట్టెను ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. పస్కా పండుగ ఆచరించబడుతూ ఉన్నది. మేడగదిలో ప్రతి కుటుంబంలో కూడా పస్కా పండుగ ఆచరించబడుతుంది. ఆ ఆచరణ ఆరంభంలో కొన్ని స్తుతులను వారు దేవుని సన్నిధిలో పలుకుతారు. ఆ కుటుంబస్తులు, కుటుంబ యజమాని మరి ఆ యొక్క స్తుతి మాటలను మరి తన యొక్క కుటుంబం యొక్క సమక్షంలో పలుకుతూ దేవుని స్తుతిస్తాడు. ఏమంటాడు అంటే, బ్లెస్డ్ ఆర్ యు లార్డ్ గాడ్, కింగ్ ఆఫ్ ది యూనివర్స్, హూ హ్యాస్ కెప్ట్ us alive, sustained us and brought us to this season. అంటే అర్థం ఏంటంటే, ఓ విశ్వమంతటికి రాజు అయినటువంటి ప్రభు అయిన దేవా,
మేము నిన్ను స్తుతిస్తున్నాము, ఎందుకంటే మమ్మల్ని నీవు సజీవులుగా ఉంచావు, మమ్మలను నేటి వరకు పోషించావు, తిరిగి ఈ పండుగ సమయం వరకు కూడా మమ్మల్ని నీవు నడిపించావు. మరి ఒకవేళ ప్రభువు కూడా ఈ మాటలే చెప్పుంటారా? ప్రభువు కూడా ఈ మాటలే చెప్తే అది ఒకవేళ అర్థవంతంగా ఉంటుందా? నాకు ఒక ఆలోచన కలిగింది. ప్రభువు కదా, ఆయన ఏ మాటలు ఈ సమయంలో పలికి ఉంటారు? ఎందుకంటే ఆయన ఎత్తి పట్టుకున్నటువంటి రొట్టె సాధారణమైన రొట్టెగా కనబడుతున్నా అది ఒక గొప్ప మరి సత్యానికి సంకేతంగా ఉంది. ఎత్తబడినటువంటి రొట్టె విరవబడబోతూ ఉన్నది. ఆయన పైకెత్తి పట్టుకున్నటువంటి ఆ యొక్క గిన్నెలో ఉన్నటువంటిది సాధారణమైనటువంటి ద్రాక్షారసమైనప్పటికీ అది ఒక గొప్ప సత్యానికి సూచనగా ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి ప్రభు ఇవి ఆయన మనస్సు నిండా ఉన్నాయి. ఈ యొక్క మేడగది నుండి ఆయన బయటికి అడుగు పెడితే ఆయన మార్గము కల్వరి వైపు మరి అది వెళ్ళబోతూ ఉన్నది. కాబట్టి ప్రభువారు ఆ సందర్భంలో ఏమి ఆయన మనసులో ఉండి ఉంటాయి, ఏమని ఆయన పలికి ఉండి ఉంటారు? నేను అనుకుంటున్నాను ఈ మాటలు ఆయన మనసులో నిండి ఉండి ఉంటాయి. హెబ్రీయులకు వ్రాయబడిన పత్రికలో 10వ అధ్యాయంలో 5, 6, 7 వచనాలు ఈ రీతిగా ఉన్నాయి. హెబ్రీ 10, 5, 6, 7. బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటిని. నీ ఒక శరీరమును నాకు అమర్చితివి, కాబట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, ఇదిగో యొక్క ప్రజలందరినీ, లోకమంతటిని రక్షించు నిమిత్తము నీవు నాకు మరి యొక్క శరీరమును నీవు అమర్చితివి, కాబట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో నా యొక్క శరీరమును సిలువలో రొట్టె విరిగినట్లుగా నా శరీరము మరి విరవబడినట్లు నీవు నాకు యొక్క శరీరాన్ని ఇచ్చావు. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ద్రాక్షల నుండి ద్రాక్షారసము పిండబడినట్లుగా సిలువలో నా శరీరంలో నుండి ఆ యొక్క పవిత్రమైన రక్తము కారునట్లు నీవు ఈ రక్తమాంసములు కలిగిన శరీరాన్ని నాకు ఇచ్చావు. నీ కృతజ్ఞతాస్తుతులు. ప్రియమైనటువంటి వారులారా, మనం గమనించినప్పుడు సిలువలో చేయబడినటువంటి అర్పణ అది కృతజ్ఞత అర్పణ. ఎందుకంటే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తాను చేయబోచున్నటువంటి ఆ శిలువ మహాయజ్ఞానికి ఆయన సిద్ధపడుతున్నటువంటి సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇట్ వాస్ ది గ్రేటెస్ట్ అండ్ కాస్ట్లీయెస్ట్ ఆఫరింగ్ ఆఫర్డ్ ఆన్ ద కాల్వరీ. కల్వరి మీద అర్పించబడినటువంటి అతి విలువైనటువంటి, అతి శ్రేష్టమైనటువంటి అర్పణ. అలాంటి అర్పణ ఎప్పుడూ జరగలేదు, ఇంకెన్నడూ కూడా జరగబోదు. అది కృతజ్ఞతార్పణగా మనకు కనబడుతూ ఉన్నది. ద సన్ ఆఫ్ గాడ్ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ వేర్ హీ గేవ్ హిస్ బాడీ అండ్ హిస్ బ్లడ్. ఈ దైవ కుమారుడు తన్ను తాను సంపూర్ణముగా ఆయన అర్పణ చేసుకున్నాడు. అక్కడ తన యొక్క దేహాన్ని, తన యొక్క రక్తాన్ని మన కొరకు ఆయన ఇచ్చి ఉన్నాడు. సంగమా, ఈ ఉదయకాలం పరిశుద్ధ సంస్కారంలో మనం పాలు పంపులు పొందబోతూ ఉన్నాం. కృతజ్ఞత గురించి మనం నేర్చుకుంటున్నాం. దావీదు యొక్క కృతజ్ఞత, దావీదు కుమారుడుగా ఎంచబడినటువంటి మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృతజ్ఞత. ఈ ఉదయకాలం మన కృతజ్ఞత ఎలా ఉన్నది? మనకు పిలుపు ఇవ్వబడింది. సహోదరులారా, పరిశుద్ధమును అనుకూలమైనటువంటి సజీవ యాగంగా మీ దేహములను దేవునికి సమర్పించుకోండి. వెన్ యు కమ్, యు డోంట్ జస్ట్ కమ్ విత్ యువర్ ఆఫరింగ్, నో, కమ్ యాజ్ యువర్ సెల్ఫ్. అక్కడ నీ హృదయం సమర్పించబడాలి. ఈ దేహముతో మనం చేసే పనులన్నీ దేవునికి కృతజ్ఞతార్పణలుగా మారాలి.
ఈ ఉదయకాలమందు అట్టి మనసుతోటి సిద్ధపాటుతో ప్రభు సన్నిధానానికి మనం వద్దాం. పరిశుద్ధాత్మ అలాంటి కృపను మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం.